హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి శ్రీనివాస్. ఇక్కడైతే నేను కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, మనము కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుట్నాల పప్పులు, కొంచెం జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఈ చట్నీని చక్కగా మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని మనమైతే పోపు వేసుకోవాలండి. పోపు వేసుకోకుంటే పచ్చివాసన అయితే వస్తుంది. ఎందుకంటే పచ్చిమిర్చి, కొత్తిమీర మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ చట్నీని అయితే ఖచ్చితంగా పోపు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను పోపు అయితే వేసుకుంటున్నాను. దీనికోసం ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా పోపు గింజలు, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాను. ఈ చట్నీ అనేది ఇడ్లీ, బోండా, వడ, దోశ వేటిల్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.